హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఉసిరికాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఇది ఎప్పుడో తీసేసిన వీడియో అండి. అప్లోడ్ చేయడం కుదరలేదు. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, అందుకోసమని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఏంటబ్బా ఉసిరికాయలు చూపిస్తోందని అనుకుంటున్నారా? అవునండి, నేను ఉసిరికాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఊరగాయ చూసారు కదా, 2 కిలోల ఉసిరికాయలు తీసుకున్నాను. అలాగే బాగా కళపెళ్ళ మరుగుతున్న నీళ్ళల్లో 1/2 కేజీ చింతపండు వేసుకున్నానండి. చింతపండు వేసి నానబెట్టుకున్నాను. అలాగే చూసారు కదా, ఈ గిన్నెలో 2 చెంచాల మెంతులు పట్టాయండి. 2 చెంచాల మెంతులు ఒక గిన్నెలో వేసుకుని అది వేయించుకున్నాను. అలాగే ఎప్పుడు కూడా మెంతులకి డబుల్ ఆవాలు ఉండాలి కాబట్టి నేను 2 గిన్నెల ఆవాలు తీసుకున్నాను. కమ్మదనం బాగుంటుందండి, ఆవపిండిది కమ్మదనం బాగుంటుంది. సో ఏంటంటే 1కి 2 వేసుకోవాలి ఎప్పుడు కూడా మనము. అలాగే మెంతులు సగం వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా అలాగే చేస్తాను. చాలాసార్లు చెప్పాను నేను మీకు. నేను పచ్చళ్ళు చేసే వీడియోలన్నింటిలోనూ చాలా మటుకు చెప్పుంటానండి. ఎప్పుడు కూడా సగం వేగిన తర్వాత మెంతులు, అప్పుడు ఆవాలు వేసి వేయించుకోవాలి. అప్పుడే కమ్మదనం వస్తుందన్నమాట. చక్కగా ఇది వేగిన తర్వాత తీసి చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత నేను 2 కేజీల ఉసిరికాయలు తీసుకున్నాను అన్నాను కదండి. మూకుట్లో నూనె పోసేసుకుని చూశారు కదా, ఏజ్ బ్రాండ్ పప్పు నూనె వాడతామండి పచ్చళ్ళకి ఎక్కువగా. అది పల్లి నూనె కానీ పప్పు నూనె కానీ వాడుకుంటే బాగుంటుంది. చూశారు కదా, నేను ఇంగువని చూపించాను కదా మీకు, ముద్దింగువ అండి, అది పాలింగువ అంటారు కదా, అదన్నమాట. అది కూడా వేసి వేయించేసుకుని తీసేసుకుని అన్నీ కలిపి మెంతులు ఆవాలతో పాటు పొడి కొట్టేసుకోవాలి. అలాగే నేను 4 విడతలుగా ఉసిరికాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకున్నాను. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావడం అన్నది ఇంపార్టెంట్ కాదండి, కాయ ఉడికిందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి చూశారు కదా, నేను చాకుతోటి పొడిచి చూశాను. తర్వాత చక్కగా 4 విడతలుగా వేయించుకుని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. మీడియం లేదా ఇంకా ఏమన్నా అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ మరి ఏటికేడాది పచ్చడి నిల్వ ఉండాలంటే తప్పనిసరిగా మనకి ఇలా చేసుకోక తప్పదు. సో ఇలాగా నేను మొత్తం అన్ని ఉసిరికాయలు వేయించేసుకున్నాను. ఆ తర్వాత మా ఇంట్లో ఎక్కువగా కాయలు పడేస్తూ ఉంటారండి పిల్లలు వాళ్ళు కూడా. అందుకోసమని నేను ఏం చేస్తున్నానంటే చూడండి, నేను చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా, అది కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. పుల్లలును గింజలు లేకుండా చూసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అదే నూనెలో నేను కొంచెం నూనె కూడా యాడ్ చేసుకొని ఆవాలు, తర్వాత ఇంగువ. ఇప్పుడు నేను వేసిన ఇంగువ కొంచెం మెంతిపిండి ఆవపిండిలో కొంచెం అంతా వేసేయం కదండి, కొంచెం మిగిలిపోతుంది. కాబట్టి ఇందులో కొంచెం ఇంగువ వాసన ఉంటేనే బాగుంటుంది పచ్చళ్ళకని నేను మరి కొంచెం పొడి ఇంగువ వేసాను. జీడి ఇంగువ వాడతాను, అది కూడా టేస్ట్ బాగుంటుందండి పచ్చళ్ళకి. అది వేసి ఆవాలు వేగిన తర్వాత చూసారా, నేను మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జును వేసేసాను. ఇందులో ఎక్కడ కూడా మీకు తరకలన్నవి లేవు, చింతపండు తరకలన్నవి లేకుండా చూసుకుని చక్కగా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ పసుపుకు బదులుగా ఉప్పు అని చెప్పాను, అది సో అందువల్ల కొంచెం చింతపండు తెలుసు కదా, పులిహోర లాగా దగ్గర కంట ఉడకాలి. ఆల్మోస్ట్ గట్టిగానే ఉందనుకోండి, కాకపోతే ఇంకొంచెం దగ్గరగా ఉడకాలి. అలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మాత్రమే అందులో మనము కారం అవి వేసుకోవాలి. సరే, నేను చెప్పాను కదండి మా పిల్లలు కాయలు పడేస్తున్నారని చెప్పి నేనేం చేస్తున్నానంటే ఇలా ముక్కలు చేసేస్తున్నానండి. వేయించుకున్న తర్వాత గింజలు తీసేసి ముక్కలు తీసుకుంటున్నాను.
ఎందుకంటే ఇదైతే ప్రతి బయటలోకి ఒక్కొక్క ముక్క వస్తుంది, తప్పనిసరిగా తింటారు. అంటే పడేసే వాళ్ళు పడేస్తారు అనుకోండి, మనం ఏం చేయలేం దానికి. కానీ ఔషధ గుణాలు ఉన్న ఉసిరి మరి తినాలి కదండి, లోపలికి వెళ్ళాలంటే ఇలా తినాలి కాబట్టి, ఎలాగైనా లోపలికి వెళ్ళాలి కాబట్టి చక్కగా ముక్కలు చేసేసుకున్నాను. చూసారు కదా, కారము నాకు 1/2 కేజీ కారం పోసానండి. అలాగే ఇది 150 గ్రామ్స్ పడుతుందండి ఉప్పు వేసేసి కలిపేసాను. అలాగే 3 టేబుల్ స్పూన్, ఇది టేబుల్ స్పూన్ అండి, 3 టేబుల్ స్పూన్ నేను మెంతులు ఆవాలు వేయించుకున్న పొడి వేసుకున్నాను. చూసారు కదా, అంతే. చక్కగా మొత్తం కలిపేసేసుకుని ఉంచేసుకున్నాను. నాకు కొంచెం నూనె తక్కువైనట్టు అనిపించిందండి. మళ్ళీ కాచి కలుపుతాను. కొంచెం నూనె కాచుకుని కలుపుతాను. మా వారే టేస్ట్ చూడమని చెప్పాను, ఆయన తింటున్నారు. తిని కొంచెం ఉప్పు తక్కువైంది అని అన్నారు. అందువల్ల నేను కొంచెం ఉప్పు కూడా కలిపానండి. కొంచెం ఉప్పు తక్కువైంది, సరిపోలేదు, కలపాలి అని అన్నారు. అందుకని మరి కొంచెం ఉప్పు కలిపి, అలాగే నూనె కూడా కాచుకుని కలుపుకున్నాను. చూసారు కదా, ఇంకొంచెం నూనె కాచి ఆల్మోస్ట్ కేజీ నూనె పట్టిందండి. మొత్తానికి కేజీ దాకా నూనె పట్టేసింది. ఉప్పు కూడా వేసి కలిపేసేసాను. తర్వాత నేను టేస్ట్ చూశానండి. నేను తినాలి కదా, నేను తిని డిసైడ్ అయ్యి సరే చూస్తే నాకు కూడా ఉప్పు నేను కలిపిన తర్వాత సరిపోయింది అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఉసిరికాయ పచ్చడి. మామిడికాయ పచ్చళ్ళ సీజన్లో ఇదేంటి అని అనుకోకండి, దొరికితే తప్పకుండా తెచ్చుకొని పెట్టుకోండి. చాలా ఔషధ గుణాలు ఉన్నది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో తీసాను కానీ అప్లోడ్ చేయడం కుదరలేదు, చెప్పాను కదా, అది సంగతి అండి. ఇప్పుడు కూడా దొరుకుతాయండి, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.